హాయ్ అండి. పప్పు చెక్క మొన్న తయారు చేసాము. ఆ రోజు ముద్ర పాకం రాలా, లేత పాకం పెట్టాను. ఈరోజు ముద్ర పాకం పడదామని మళ్ళీ ట్రై చేస్తున్నామండి. పప్పు చెక్క మా పాలు లేపుతుంది. చేసుకుంటే తర్వాత తినడానికి బాగుంటుంది, కంగారు పడకుండా. బాగా ఏగితే కొంచెం బాగుంటాయి పప్పులు అని, కరకరలాడతాయి అని చెప్పి బాగా వేపుతున్నామండి. సన్న మంట మీద బాగా వేపాలి. బెల్లం పాకానికి బెల్లం తీసుకున్నాము. బెల్లం పాకం పప్పు చెక్కకి 1/2 కేజీ బెల్లం చితగొట్టి అక్కడ పెట్టుకున్నాము. ఈ ఏగాక అప్పుడు వేస్తాం. ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 కేజీ బెల్లం తీసుకున్నామండి. బెల్లమే వేస్తున్నాం. మంట తగ్గేమో. మొన్న లేత పాకం పట్టేటప్పటికి సక్సెస్ అవ్వాలి. కొంచెం ముద్ర పాకం అయితే పప్పు చెక్క బాగా వస్తుందని ముద్ర పాకం పడుతుంది అనమాట. ఇంత పగలు కొట్టేశాడు. వాటర్ పోయాలా కొంచెం మొన్నట్లాగా. ఇక అది పని చేయట్లే. అవి పాడి చూడండి. నేను చాలా కొంచెం పోసే ఉనకు తొందరగా అయిపోతుంది. బెల్లం కరగడానికే గంట పెట్టి తిప్పుకోవాలా. తిప్పాలిగా. ఇవే ఇక్కడ గరిటె ఉందిగా. మామయ్య ఇక్కడ కళ్ళజోడు పెడుతున్నారు. లాగామంటే కళ్ళజోడు పడిపోయింది. ప్యూరిట్ మీద అయితే బెటరు. పాడైపోయింది. లాగుతాం మనం, మాకు ఐడియా ఉంటుంది కదా. రావాలండి. నేను ఇవాళ కూడా బెల్లం ఎక్కువైందని అనుకుంటున్నాను. ఆ నీళ్ళల్లో కూడా తీసి ఎందుకు అది ఇందులో వేసారు? బెల్లం పోయి బెల్లం ఇది ఇవాళ కూడా చిక్కి రాదనుకుంటున్నా. కలుపు అక్కడే ముద్ర వచ్చింది కదా. గట్టిగానే ఉందా? గట్టిగానే ఉంది కానీ చూద్దాం. ఇది ఇప్పుడు ఇలా వేసేయడం మీద పల్లీలో నూనె రాసుకొని, నూనె నెయ్యి రాసా. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు. వేసే సెంటర్లో బాగా పెట్టా. మరి ఇంకా చాలా బెల్లం ఉందిగా. వెనక్కి వెళ్ళి నన్ను తిండి. రెండు ఫోన్లు టాలీ చేస్తుంది మాధవి. ఇదండి పప్పు చెక్క తయారైపోయింది. తయారే చేసింది. కొంచెం ఆరినిచ్చాక తినేది. తయారైపోయింది. తీయాలి. తయారు చేసి తయారీ విధానం చూసారు కదా, ఎలాగ చేసుకోండి. అదనమాట.